మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సికి సంబంధించి సైకాలజీలో 90 వెరీ అప్లికేషన్ బిట్స్‌ని ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ర్యాపిడ్ రివిజన్‌గా 90 బిట్లండి ఏకధాటిగా చూద్దాం. మరి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మన ఛానల్ పేరు హరి స్టూడెంట్ కార్నర్. మొదటి బిట్ అండి. మానవుని మనస్సులో లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అదే స్మృతిని నిర్ణయిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు? ఏ. అరిస్టాటిల్, బి. గాల్టన్, సి. ప్లేటో, డి. రూసో. ఆన్సర్ సి. ప్లేటో. లక్క ముద్ద ప్లేట్లో పెట్టుకుంటాం. ఓకేనండి. లక్క ముద్ద లాంటి పదార్థం ప్లేటో చెప్పింది. రెండో బిట్ చూద్దామండి. హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం ద్వారా దేనిని అంచనా వేస్తారు? ఏ. శాబ్దిక పునఃస్మరణ, శృతి విశృతి, అశాబ్దిక పునఃస్మరణ. ఆన్సర్ అశాబ్దిక పునఃస్మరణ. విలంబిత ప్రతిచర్య పరికరం హంటర్ అశాబ్దిక పునఃస్మరణ. నెక్స్ట్ బిట్ అండి. హన్సిక ఇంటర్మీడియట్ పరీక్షలో సంస్కృత పదాలన్నీ రాసింది, కానీ ఆమెకు అర్థం మాత్రం తెలియదు. ఇది ఏ స్మృతి? క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, తక్షణ స్మృతి, బట్టి స్మృతి. ఆన్సర్ ఆప్షన్ డి, బట్టి స్మృతి. అర్థాలు తెలియకుండా చదివేస్తే ఏంటి? బట్టి స్మృతి. నెక్స్ట్ బిట్ అండి. ధారణ అతి స్వల్ప కాలం ఉండే స్మృతి ఏంటి? ధారణ అతి స్వల్ప కాలం ఉండే శృతి. ఏ. క్రియాత్మక స్మృతి, బి. నిష్క్రియాత్మక స్మృతి, సి. తక్షణ స్మృతి, డి. బట్టి స్మృతి. ఆన్సర్ ఆప్షన్ సి, తక్షణ స్మృతి. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలంటే, లేదంటే ఓటీపీలను గుర్తుపెట్టుకోవాలంటే అతి స్వల్ప కాలం గుర్తు ఉండే మెమరీ చిప్ను ఓపెన్ చేస్తాం. అదే తక్షణ స్మృతి. అప్పటికప్పుడు అలా 6 అంకెలను అలా గుర్తుపెట్టుకొని, లేదా 4 అంకెలు ఓటీపీని గుర్తుపెట్టుకొని టక ఫీడ్ చేసేసిన తర్వాత ఆ యొక్క స్మృతిని మనం మర్చిపోతుంటాం. అంటే కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ బిట్ అండి. ఆక్సిజన్ తయారీ, హైడ్రోజన్ తయారీ లాంటి అంశాలను ప్రయోగశాలలో ప్రయోగం చేయకుండానే గుర్తుపెట్టుకుంటే ఇది ఏ స్మృతి? ఏ. క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, తక్షణ స్మృతి, బట్టి స్మృతి. ఆన్సర్ ఆప్షన్ బి, నిష్క్రియాత్మక స్మృతి. ఇక్కడ ప్రయోగం చేయకుండానే అంటే క్రియ లేదు, అంటే నిష్క్రియాత్మకంగా. సో తక్షణ స్మృతి అంటే ఇందాక చెప్పాను, బట్టి అంటే బట్టి పెట్టడం. సో ఈ విధంగా ఆప్షన్ని మనం ఏరివేయాలండి. నెక్స్ట్ అండి. ఆరో బిట్ చూద్దాము. స్మృతిని పెంచే పద్ధతి కానిది న్యూమోనిక్స్, వైషమ్యం, పూర్ణ ఖండన పద్ధతి, కన్సాలిడేషన్. ఆన్సర్ కన్సాలిడేషన్. ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయాలని అనుకుంటే నచ్చితేనే లైక్ చేయండి. ఎందు గురించి అంటే నచ్చుతుందని కాన్ఫిడెన్స్తో నేను తయారు చేసినటువంటి బిట్లు 90 బిట్లు అప్లికేషన్తో కూడిన వీడియో కాబట్టి అంత ఖచ్చితంగా నచ్చితేనే చేయమంటున్నాను. నచ్చడం వల్ల మీలాంటి ఎంతోమంది నిరుద్యోగ యువతకి నా యొక్క వీడియోలు చేరి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతాయని నా భావన. సో దానికి మీ సహకారం కావాలి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సాధన ప్రేరణ అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు? మేయర్, మాస్లో, మెక్క్లెలాండ్, అట్కిన్సన్, ఫిషర్. ఆన్సర్ మెక్క్లెలాండ్, అట్కిన్సన్. 8వ బిట్ చూద్దామండి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రమ్యకృష్ణలలో విద్యార్థులకు రమ్యకృష్ణ బాగా గుర్తుండటం
ఏ భావనకు సంబంధించింది? దమనం, న్యూమోనిక్స్, అవరోధం, వాన్ రెస్టార్ట్ ప్రభావం. మరొకసారండి, వీళ్ళందరిలో రమ్యకృష్ణ బాగా గుర్తుండడం ఏ భావనకు సంబంధించింది? దమనం, న్యూమోనిక్స్, అవరోధం, వాన్ రెస్టార్ట్ ప్రభావం. ఆన్సర్ వాన్ రెస్టార్ట్ ప్రభావం. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 9వ బిట్టు. తల్లిదండ్రుల ప్రేమను పొందిన యువకుడు ఒక్కసారిగా వారిని మరణిస్తే వారిని మర్చిపోలేక ఎల్లప్పుడూ వారిని స్మరించుకుంటూ ఉంటే ఇది మాస్లో ప్రకారం ఏ అవసరం? శారీరక అవసరం, రక్షణ అవసరం, గుర్తింపు అవసరం, ప్రేమ అవసరం. ఆన్సర్ డి, ప్రేమ అవసరం. నెక్స్ట్ బిట్ అండి, 10వది. మాస్లో ప్రకారం ఉన్నత క్రమ అవసరం కానిది ఏమిటి? గుర్తింపు అవసరం, ప్రేమ అవసరం, ఆత్మ ప్రస్తావన అవసరం, బట్టి స్మృతి. ఆన్సర్ ఆప్షన్ డి, బట్టి స్మృతి. నెక్స్ట్ బిట్ అండి, మరి ర్యాపిడ్ రివిజన్గా వేగంగా చేయడం జరుగుతుందండి. 90 బిట్లు ఇలా తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. అదేవిధంగా ఈ విధంగా మాట్లాడడం కూడా చిన్న విషయం కాదు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే పాఠ్య అంశాన్ని విద్యార్థులు నాటకం వేసి గుర్తు పెట్టుకుంటే ఇది ఏ స్మృతి? ఏ క్రియాత్మక స్మృతి, బి నిష్క్రియాత్మక స్మృతి, సి తక్షణ స్మృతి, డి బట్టి స్మృతి. ఆన్సర్ క్రియాత్మక స్మృతి. అంటే క్రియ అంటే పని, ఇక్కడ నాటకం వేసి అంటే ఇక్కడ క్రియ జరిగింది, అంటే క్రియ జరిగినటువంటి స్మృతి కాబట్టి క్రియాత్మక స్మృతి. హోదా, గౌరవం, పరపతి లాంటి అవసరాలు. ఏ గుర్తింపు అవసరం, బి ప్రేమ అవసరం, సి ఆత్మ ప్రస్తావన అవసరం, డి రక్షణ స్మృతి. ఆన్సర్ గుర్తింపు అవసరం. హోదా అనేది ఒక గుర్తింపు, గౌరవం అనేది గుర్తింపు, పరపతి అనేది ఒక గుర్తింపు. సో గుర్తింపు అవసరం అనేది ఇవన్నిటిని తెలియజేస్తుంది. 13 బిట్ అండి, మానసిక చలనాత్మక రంగానికి చెందని లక్ష్యం ఏమిటి? ఏ హస్తలాఘవం, అనుకరణ, సహజత్వం, గ్రహించుట. ఆన్సర్ ఆప్షన్ డి, గ్రహించుట. ఏంటండి, మానసిక చలనాత్మక రంగానికి చెందని లక్ష్యం గ్రహించుట. అంటే మిగతావన్నీ కూడా గ్రహిస్తాయి. ఏమేమి మానసిక చలనాత్మక రంగాల లక్ష్యాలు చూద్దాం. హస్తలాఘవం, అనుకరణ, సహజత్వం, ఈ మూడు కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. ఇక్కడ నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్యార్థి పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, వార్తాపత్రికల ద్వారా సమాచారాన్ని తెలుసుకొనుట ఏ లక్ష్యంగా చెప్పవచ్చు? అనుకరణ, జ్ఞానం, గ్రహించుట, సహజత్వం. ఆన్సర్ ఆప్షన్ సి, గ్రహించుట. 15 బిట్ అండి, ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకునే క్రమంలో మనం ఉపయోగించే మొదటి లక్ష్యం? ఏ హస్తలాఘవం, బి అనుకరణ, సి సహజత్వం, డి గ్రహించుట. ఆన్సర్ అనుకరణ. అంటే ఒక నైపుణ్యము అంటే ఒక స్కిల్, అంటే ఏదైనా ఒకరు క్రికెట్ ఆడడం చూసి నేర్చుకోవడం. అనుకరణ అనేది ఇక్కడ ఎక్కువ పార్టిసిపేషన్ అయితే చేస్తుంది. ఏదైనా మేకింగ్, ఒక కుండ తయారు చేయడం అనుకుందాం, ఒక నైపుణ్యం. సో దానిని చూసి నేర్చుకుంటారు. ఆ విధంగా ఎక్కువ నైపుణ్యము నేర్చుకునే క్రమంలో మనం ఉపయోగించడం మొదట ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చూసి అనుకరణ చేస్తాము. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. మామూలుగా చదివితే బిట్లా ఉంటుంది, ఎప్పుడు కూడా బట్టి స్మృతి వద్దు మనకి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ 16వది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకొని చూపించుకున్న చరణ్కు ఇంటికి వచ్చాక వాళ్ళు అమ్మ టోకెన్ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోయాడు. అక్కడ టోకెన్ నెంబర్ చెప్పే లోపలికి వెళ్ళాడు, డాక్టర్ చూపించుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ టోకెన్ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోయాడు. ఇది ఏ స్మృతి? తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి,
దీర్ఘకాలిక స్మృతియా, క్రియాత్మక స్మృతియా? ఆన్సర్ స్వల్పకాలిక స్మృతి. అంటే అప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని చెప్పేది. ఇవన్నీ కూడా అప్లికేషన్ మెథడ్‌లో మీకోసమని తయారు చేశామండి. మరి చాలామంది మీలాంటి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ నన్ను ఏమడిగారంటే, కాస్త డిఫికల్ట్ అప్లికేషన్ మెథడ్ ఇవ్వండి సార్, మేము చెబుతాము, మీరు లైట్‌గా మాత్రం ఇవ్వద్దు అన్నారు. అందు గురించని చెప్పి చాలా బిట్లు, ఈ బిట్లన్నింటిలోనే ఎక్కువ మీకు అప్లికేషన్ మెథడ్‌లోనే ఎక్కువ వస్తుంటాయండి. చూడండి. ఇది చూడండి, ఇది కూడా చూద్దాం. భరత్ తాను ఎంత ప్రయత్నించినా తన బాల్యమిత్రుల పేరు మర్చిపోలేకపోతున్నాడు. ఇది ఏ స్మృతి? తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, క్రియాత్మక స్మృతి. ఆన్సర్ మర్చిపోలేకపోతున్నాడు. అంటే దీర్ఘకాలికంగా ఆ స్మృతిలో పదిలంగా ఉంది కాబట్టి దీర్ఘకాలిక స్మృతి. భూకంప బాధితుడిని కొన్ని రోజుల తర్వాత ఆ సంఘటనను వర్ణించమని చెబితే ఆ భావన ఏమిటి? పునఃస్మరణ, జోక్య ప్రభావం, వేర్పాటు, శబ్ద ప్రమాణం. ఆన్సర్ శబ్ద ప్రమాణం. ఆన్సర్ ఏంటండి? శబ్ద ప్రమాణం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రిమెంబరింగ్ అంటే గుర్తుంచుకోవడం అండి. రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఎబ్బింగౌస్, సిగ్మండ్ ఫ్రాయిడ్, రూసో, బార్ట్లెట్. ఆన్సర్ బార్ట్లెట్. మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలండి? రిమెంబరింగ్ బార్ట్లెట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పునరుత్పాదక పద్ధతి అని దేనికి పేరు? పునరుత్పాదక పద్ధతి అని దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్స్ ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, అభ్యసనం. ఆన్సర్ పునఃస్మరణ. పునరుత్పాదకత, పునఃస్మరణ. 21వ బిట్టండి. ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు? ఎబ్బింగ్హౌస్, సిగ్మండ్ ఫ్రాయిడ్, రూసో, బార్ట్లెట్. ఆన్సర్ ఎబ్బింగ్హౌస్. మనకి మెమొరీలో ఆన్గా ఉండేది ఎవరు? ఎబ్బింగ్హౌస్. మనకి మెమరీ ఆన్లో ఉండేది ఎవరండి? ఎబ్బింగ్హౌస్. నెక్స్ట్ బిట్టండి. 22వది. తన చిన్నప్పటి ఫోటోలు చూడగానే బాల్యమిత్రులు, చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల, ఉపాధ్యాయులు ఇలా అనేక ఫోటోలో లేని అంశాలు గుర్తుకు రావడం తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఆన్సర్ ఆప్షన్ డి, రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఇప్పుడు ఇవన్నీ చదివామండి. స్వల్పకాలిక స్మృతి అంటే ఏమిటో తెలుసు మీకు, దీర్ఘకాలిక స్మృతి అంటే ఏమిటో తెలుసు. మరి రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటే ఒక విషయం వెనకాల జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ విషయాలు కూడా ఆ విషయంతో పాటుగా మనకి గుర్తుకు రావడాన్ని రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటారు. నెక్స్ట్ బిట్ అండి. 23వది. మునుపు అంటే ముందు అభ్యసించిన దానిలో దేనినైనా జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం విస్మృతి అని అన్నది ఎవరు? హ్యాపర్, బాటియా, డ్రైవర్, మన్. ఆన్సర్ ఆప్షన్ డి, మన్. మన్ను ముందు అభ్యసించింది గుర్తుండదు, జ్ఞప్తికి తెచ్చుకోలేము అని మనసులో ఉన్నటువంటి మన్న చెప్తున్నాడు. నాకు గుర్తురాదు అని మన్న చెప్తున్నాడు మనకి. ఎవరికి గుర్తురాదండి? మనకి గుర్తురాదు అనమాట. 24 పెట్టండి. డంకన్ అనే శాస్త్రవేత్త వేటిపై ప్రయోగాలు చేశాడు? స్మృతి చిహ్నాలు, కథనాలు, కన్సాలిడేషన్, విస్తృతి. డంకన్ దేనిపై ప్రయోగాలు చేశాడంటే డేషన్ అంటే కన్సాలిడేషన్, డంకన్. కన్సాలిడేషన్, డంకన్. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి. చిన్నపిల్లలు తన తల్లిదండ్రులు మందలించిన విషయాలను సాధారణంగానే ప్రయత్నం లేకుండానే మర్చిపోతారు. దీనిని ఏమంటాం? విస్మృతి, స్మృతి, దమనం, చంకింగ్. ఇక్కడ తల్లిదండ్రులు దెబ్బలాడినటువంటి విషయాలను మర్చిపోవడం
అసలు యాక్చువల్గా మర్చిపోవడాన్ని విస్మృతి అంటారు. నెక్స్ట్ పెట్టండి 26వది. పుస్తక తయారీ కర్మాగారంలో కొంతమంది వ్యక్తులు పుస్తకాలను యంత్రంలాగా వేగంగా బైండింగ్ చేస్తుంటే ఇది ఏ లక్ష్యం? హస్తలాఘవం, అనుకరణ, సహజత్వం, గ్రహించుట. ఆన్సర్ ఆప్షన్ సి సహజత్వం. 27వ బిట్ చూద్దామండి. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? అరిస్టాటిల్, గాల్టన్, ప్లేటో, రూసో. ఆన్సర్ గాల్టన్. ఎవరి మీద ఎంక్వైరీ చేద్దామండి? గాల్టన్ మీద. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, గాల్టన్. నెక్స్ట్ పెట్టండి. టాచిటోస్కోప్ ద్వారా అంచనా వేసేది ఏమిటి? టాచిటోస్కోప్ ద్వారా అంచనా వేసేది శాబ్దిక పునఃస్మరణ, శృతి విశృతి, అశాబ్దిక పునఃస్మరణ, ఎన్కోడింగ్. ఆన్సర్ శృతి విశృతి. శృతి విశృతి మీద టాచిటోస్కోప్ ద్వారా ప్రయోగాలు చేస్తాము, అంచనా వేస్తాము శృతిని విశృతిని. నెక్స్ట్ అండి 29వ బిట్టు. స్మృతిని గురించి మొదటగా శాస్త్రబద్ధంగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? బార్ట్లెట్, హామిల్టన్, ఎబ్బింగ్హౌస్, థార్నడెక్. ఆన్సర్ ఎబ్బింగ్హౌస్. ఇందాక చెప్పాను, ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని రచించింది ఎబ్బింగ్హౌస్. అదే విధంగా స్మృతి గురించి మొదటిసారిగా పరిశోధన చేసిన వ్యక్తి కూడా ఎబ్బింగ్హౌసే. స్మృతిని పెంపొందించే పద్ధతి కానిది అర్థరహితంగా నేర్చుకోవడం, అర్థవంతంగా నేర్చుకోవడం, కొండ గుర్తులతో నేర్చుకోవడం, భావాల సంసర్గం. ఆన్సర్ ఆప్షన్ ఏ అర్థరహితంగా నేర్చుకోవడం. నెక్స్ట్ పెట్టండి 31వది. స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలకు గల మరో పేరు? ఎన్గ్రామ్, శారోగ్రామ్, న్యూరోగ్రామ్ అండ్ ఎన్గ్రామ్, న్యూరోగ్రామ్. ఇక్కడ ఆప్షన్ సి న్యూరోగ్రామ్ అండ్ ఎన్గ్రామ్ అనేవి ఆన్సర్ అండి. ఇక్కడ మనం మెదడులో మనకి ఏముంటాయో తెలుసండి? న్యూరాన్లు ఉంటాయి, న్యూరాన్లు. కాబట్టి న్యూరాన్ అండ్ ఎన్గ్రామ్ ఇది మెదడులో స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు ఏర్పడే స్మృతి చిహ్నాలకు మరో పేరు న్యూరోగ్రామ్, ఎన్గ్రామ్. 32వ బిట్ చూద్దామండి. ఆర్కిమిడీస్ సూత్రాన్ని విద్యార్థి ప్రయోగాత్మకంగా నిరూపణ చేసి గుర్తుంచుకున్నాడు. ఇది ఏ స్మృతి? బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఆన్సర్ ప్రయోగాత్మకంగా నిరూపణ చేశాడు కాబట్టి, అంటే ప్రయోగం చేశాడు కాబట్టి క్రియాత్మక స్మృతి. 33వ బిట్ చూద్దామండి. పునఃస్మరణ ద్వారా ధారణ తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏమిటి? శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ, రెడింటిగ్రేటివ్ స్మృతి, అశాబ్దిక అండ్ శాబ్దిక పునఃస్మరణ. ఇక్కడ పునఃస్మరణ ద్వారా ధారణ తెలుసుకుంటున్నాము కాబట్టి పునఃస్మరణ మీద ఉన్నటువంటి అశాబ్దిక అండ్ శాబ్దిక పునఃస్మరణలే ఆన్సరు. మరి 34వ పెట్టండి. మనం నేర్చుకున్న విషయాన్ని మనసులో ఎంతకాలం నిలుపుకుంటామో ఆ శాతాన్ని తెలిపేది ఏమిటి? ఏ స్మృతి, బి ధారణ, సి విస్తృతి, డి పునర్బలనం. ఆన్సరు మనం మనసులో ఎంతకాలం నిలుపుకుంటామో దానిని మనము ధారణ అంటారు, ధారణ అంటాము. నెక్స్ట్ పెట్టండి. అక్షర రూపాలలోనూ
అంకెల రూపాలలోనూ పునఃస్మరణకు ఉపయోగించే టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టినది ఎవరు? బార్ట్లెట్, ఎబ్బింగ్హౌస్, విలియం హామిల్టన్, మైర్స్. మరి ఆన్సర్ విలియం హామిల్టన్. టాచిస్టోస్కోప్ స్మృతి విస్మృతిని అంచనా వేయడానికి ఉపయోగించేది టాచిస్టోస్కోప్ అండి. దానిని తయారు చేసింది విలియం హామిల్టన్. 36వ బిట్ చూద్దామండి. ప్రయోగాలను చేసి అవగాహనతో విషయాలను చేసి గుర్తుంచుకోవడం బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఆన్సర్ ప్రయోగాలు చేస్తున్నాడు కాబట్టి క్రియాత్మక స్మృతి. వాడు అప్లికేషన్ ఇచ్చినా డైరెక్ట్గా ఇచ్చినా మీ చాయిస్ లేకుండా ఒక మార్క్ మీ జేబులో ఉండాలి. ఇది మీ టార్గెట్. ఓకేనండి. అందు గురించనే ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఎక్కువ అప్లికేషన్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ బిట్లు మీరు ఎలాగైనా నేర్చుకుంటారు, కానీ అప్లికేషన్ మెథడ్లో ఉన్నటువంటి బిట్లు నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందు గురించనే నేను ఎక్కువ అప్లికేషన్ బిట్స్ని తయారు చేయడం జరిగింది. మరి మా కష్టాన్ని గమనించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థి పరీక్ష వ్రాసిన తర్వాత హాల్ టికెట్ నెంబరు చెప్పలేకపోవడం ఏ స్మృతి? బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఇక్కడ ఆన్సర్ క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. డెజావో అనున్నది ఏ భాషా పదం? లాటిన్, ఫ్రెంచ్, గ్రీకు, ఇటలీ. ఆన్సర్ డెజావు అనే పదము ఫ్రెంచ్ భాషా పదము. ఫ్రెంచ్ భాషా పదము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పొదుపు పద్ధతి లేదా పునరభ్యసనాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఎబ్బింగ్హౌస్, ఫ్రాన్సిస్ గాల్టన్, బినే అండ్ టెర్మన్. ఆన్సర్ ఎబ్బింగ్హౌస్. స్మృతి పద్ధతి ఆన్ మెమరీ ఎబ్బింగ్హౌస్, పొదుపు పద్ధతి ఎబ్బింగ్హౌస్, పునరభ్యసనం ఎబ్బింగ్హౌస్. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి. ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు వల్లి వేయడం అనున్నది ఏ స్మృతి? తార్కిక స్మృతి, బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఇక్కడ ఇది బట్టి స్మృతి. ఎక్కాలు బట్టి పడతారు, పద్యాలు కూడా బట్టి పడతారు, శ్లోకాలు కూడా బట్టి పడతారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చదివిన ప్రదేశం, జన్మించిన ప్రదేశం ఎక్కువ రోజులు గుర్తుండడము ఏంటది? స్వల్పకాలిక స్మృతియా, సంసర్గ స్మృతియా, దీర్ఘకాలిక స్మృతియా, తార్కిక స్మృతియా? ఆన్సర్ దీర్ఘకాలిక స్మృతి. దీర్ఘకాలిక స్మృతి. నెక్స్ట్ బిట్ అండి. 42వ బిట్ అండి. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత విషయాల పునఃస్మరణకు ఆటంకం పరచుట. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత విషయాల పునఃస్మరణకు ఆటంకపరచడం అంటే పాస్ట్ టు ప్రజెంట్. ఇలా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టు ప్రజెంట్, అంతే కదండి. ఆన్సర్ చూద్దామండి. ఆప్షన్స్ చూద్దాము. అవరోధం, తిరోగమన అవరోధం, పురోగమన అవరోధం, స్థిర అవరోధం. ఆన్సరు పురోగమన అవరోధం. పురోగమనం అంటే ఏంటంటే పురోగమించడం అంటే మనం నేర్చుకోలేని నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం, అంతే కదండి. అంటే ఇది ఒక అసెండింగ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అంటే స్మాల్ టు బిగ్, అంటే గతంలో ఫాస్ట్ టు ప్రజెంట్, అసెండింగ్. పురోగమన అంటే పాత నేర్చుకున్న విషయాలు కొత్త నేర్చుకునే విషయాలకు ఆటంకపరచడం పురోగమన. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. గతంలో నేర్చుకున్న విషయాలు సేమ్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కొత్త విషయాలు మనం కావాలని మర్చిపోవడం. కొత్త విషయాలను మనం కావాలని మర్చిపోవడం.
ఏంటి కావాలని మర్చిపోతామండి? ఏ తిరోగమన అవరోధమా? బి పురోగమన అవరోధమా? సి దమనం, డి వేర్పాటు. కొత్త విషయాలను మనం కావాలని మర్చిపోవడం దమనం అంటారండి. ఉదాహరణకి మన బంధువుల్లో ఎవరికైనా మనకు దూరం అయితే ఆ విషయాన్ని మనం ఎంతో బాధిస్తుంటాయి. ఆ బాధ నుంచి మనం మనశ్శాంతిని పొందడానికి ఆ విషయాల్ని కావాలని మనం మర్చిపోతాం. అలాంటి అలాంటి ప్రక్రియను మనము దమనం అంటాము. నెక్స్ట్ పెట్టండి. సరి సంఖ్యలను నేర్చుకున్న తర్వాత బేసు సంఖ్యలు నేర్చుకొని బేసు సంఖ్యలకు ఉదాహరణ చెప్పమంటే సరి సంఖ్యలు చెప్పడం ఏ అవరోధం? ప్రతిగమనమా, పురోగమనమా, తిరోగమనమా, విస్థాపనమా? ఆన్సర్ పురోగమనం. పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆటంకపరిస్తే పురోగమన అవరోధం. ఇందాక చెప్పాను పాస్ట్ టు ప్రజెంట్ పురోగమనం. అంతే. పాస్ట్ ఏం చేస్తుంది? ప్రజెంట్ డిస్టర్బ్ చేస్తుందండి. అంతేనండి. అందు గురించి అనమాట. అది పురోగమన. నెక్స్ట్ పెట్టండి. ఒక వ్యక్తి గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించడం అనున్నది ఏ దశ? ఆమ్నీషియా దశ, ఫ్యూగ్ దశ, ఇన్సోమ్నియా దశ, ఆల్బినిజం. ఆన్సర్ ఫ్యూగ్ దశ. ఒక వ్యక్తి గత జీవితాన్ని మర్చిపోయి కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించడం. నెక్స్ట్ పెట్టండి. స్మృతిని పెంపొందించేందుకు ఉపయోగపడే పద్ధతి కానిది ఏమిటి? కొండ గుర్తులు, భావాల సంసర్గం, పూర్ణ ఖండన, ఖండన పద్ధతి, స్మృతి చిహ్నాల క్రమ నిరూపణం. ఆన్సర్ స్మృతి చిహ్నాల క్రమ నిరూపణం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 48ది. క్రింది వాటిలో విస్తృతికి సంబంధించి సరికానిది ఏమిటి? 20 నిమిషాలలో 47% మర్చిపోతాం. ఒక రోజులో 66% మర్చిపోతాం. 50 నిమిషాలలో 60% మర్చిపోతాం. 6 రోజుల్లో 75% మర్చిపోతాం. మరి విస్తృతికి సంబంధించి సరికానిది అడిగాడు. ఆన్సరు ఆప్షన్ సి 50 నిమిషాలలో 60% మర్చిపోతాం. మరి విస్తృతికి ఏది సరైనవో చూద్దామండి. సరిపోయేవి 20 నిమిషాల్లో 47% మర్చిపోతాం, అది రైటేనండి. ఒక రోజులో 66% మర్చిపోతాం, అది కూడా రైటేనండి. 6 రోజుల్లో 75% కూడా మర్చిపోతాం, అది కూడా రైట్ అండి. సో రాంగ్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ బిట్ అండి. ఎబ్బింగ్ హౌస్ స్మృతి ప్రక్రియను గూర్చి వివరించినటువంటి ఆన్ మెమరీ గ్రంథము ప్రచురించబడిన సంవత్సరం ఏది? 1883, 1885, 1863, 1865. మరి ఈ ప్రశ్న మీకు వదిలేస్తున్నాను. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేయండి ఆన్సర్. ఎందుకు అంటే అందరికీ అన్ని బిట్లో వచ్చేవి. ఒకవేళ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో చూసి తెలుసుకుంటారు. ఓకేనండి. ఖచ్చితంగా ఆన్సర్ని అయితే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఒకటి మాత్రం మీకు వదిలేసానండి, ప్రతిదీ వదిలేను, ఇది ఒక్కటే వదిలేను. ఓకేనండి. నెక్స్ట్ బిట్ 50వ బిట్ అండి. విలియం జేమ్స్కి సంబంధించి క్రింది వానిలో సరైన స్మృతి ఏమిటి? స్వల్పకాలిక స్మృతి, గుర్తింపు పద్ధతి, నిష్క్రియాత్మక స్మృతి, రెడింటిగ్రేటివ్ స్మృతి. ఆన్సర్ ఆప్షన్ ఏ స్వల్పకాలిక స్మృతి, విలియం జేమ్స్. స్వల్పకాలిక స్మృతి, విలియం జేమ్స్. 51వ పద్ధతి చూద్దామండి. సమూహంలోని మిగిలిన వస్తువుల కంటే భిన్నంగా ఉన్న వస్తువు తన దృష్టిని ఆకట్టుకుంటుంది. దీనిని ఏ ప్రభావం అంటారు? అంటే స్పెషల్గా ఉన్నది బాగా ఆకట్టుకుంటుంది, దీన్ని ఏ ప్రభావం అంటారు? ఏ డంకన్ ప్రభావం, జోక్య ప్రభావం, జైగార్నిక్ ప్రభావం, వాన్ రెస్టార్ట్ ప్రభావం. ఇక్కడ ఆన్సర్ చూస్తున్నట్లయితే మనకి వాన్ రెస్టార్ట్ ప్రభావం అండి. అంటే స్పెషల్గా ఉన్నది ఆకట్టుకోవడం
వాన్ రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ కొత్తగా ఉంటే మరి మనకు అట్రాక్షన్గా ఉంటుంది కదండి. ఆ విధంగా రెస్టారెంట్ ప్రభావం అండి ఆకట్టుకునేది. కన్సాలిడేషన్ అనే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి సైకాలజిస్ట్ ఎవరు? డంకన్, జైగార్నిక్, వార్న్ రెస్టార్ట్, ఎబ్బింగ్ హౌస్. ఆన్సర్ ఇందాక చెప్పాను, కన్సాలిడేషన్ డంకన్. కన్సాలిడేషన్ డంకన్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరమును హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరమును ఉపయోగించి ఎవరిలోని ధారణ శక్తి తెలుసుకుంటారు? జంతువులు, నిరక్షరాస్యులైన పిల్లలు, అశాబ్దిక పునఃస్మరణ, అన్నీ. ఆన్సరు అన్నీ, ఈ పైవన్నీ. 54వ బిట్ చూద్దామండి. కథనాలు, ఆకృతులు, పునరుత్పాదనం అనే ప్రక్రియ మీద ప్రయోగాలు జరిపిన బ్రిటిష్ సైకాలజిస్ట్ ఎవరు? బార్ట్లెట్, గాల్టన్, మెక్డూగల్, సిఎల్ హాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ బార్ట్లెట్. బార్ట్లెట్ బ్రిటిష్. కథనాలు, ఆకృతులు, పునరుత్పాదనం బార్ట్లెట్. 55వ బిట్ అండి. క్రింది వానిలో స్మృతిని పెంపొందించే ప్రక్రియ ఏది? కొండ గుర్తులు, వేర్పాటు, కన్సాలిడేషన్, గుర్తింపు. ఆన్సర్ కొండ గుర్తులు. స్మృతిని పెంపొందించే ప్రక్రియ కొండ గుర్తులు. ఇప్పుడు మీరు చేసేది కూడా అదే. షార్ట్ కట్ తయారు చేస్తున్నారు చూడండి. ఏదైనా విషయాన్ని కొండ గుర్తులతో ఏ విధంగా గుర్తుంచుకుంటారో అదే స్మృతిని పెంపొందించే ప్రక్రియ. మరి 15 రోజుల్లో డిఎస్ అంటే కొండ గుర్తులు పెట్టుకోకుండా ఇంకేం చేస్తారండి? అంతే కదండి. మరి వీడియోని నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. 10 సార్లు చెప్తున్నాను అనుకోకుండా నచ్చితే చేయండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తెలుగులో నేర్చుకున్న విశాల్ తర్వాత ఇంతకు ముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తెలుగుకు సంబంధించిన అంశాలు అడ్డుపడడం. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, మందకోడి అవరోధం, సకారాత్మక అవరోధం. ఆన్సర్ తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధం. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వానిలో క్రియాత్మక విస్తృతి అవరోధం, దమనం, ఏర్పాటు, కన్సాలిడేషన్. ఆన్సర్ ఆప్షన్ బి దమనం. క్రియాత్మక మనం కావాలని మర్చిపోతాం, అంటే దాని మీద ప్రయోగం చేసి మరీ మర్చిపోతాం, విస్తృతి చెందుతాం, కాబట్టి అది దమనం. 58వ బిట్ అండి. క్రింది వానిలో అపసామాన్య విస్తృతి దమనం, కన్సాలిడేషన్, అవరోధం, ఆమ్నీషియా. అపసామాన్య విస్తృతి. ఆన్సర్ ఆమ్నీషియా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ అండి ఇది. ఆమ్నీషియా అపసామాన్య విస్తృతి. అమ్నీషియా అపసామాన్య విస్తృతి. 59వ బిట్ అండి. స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం అభ్యసనం, ధారణ, పునరభ్యసనం, గుర్తింపు. ఆన్సర్ అభ్యసనం. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం అభ్యసనం. 60వ బిట్ అండి. పెళ్లి రోజు చనిపోయిన భర్త తాలూకు జ్ఞాపకాలను ఫోటో చూస్తూ గుర్తుకు తెచ్చుకోవడం ఏ స్మృతి? నిష్క్రియాత్మక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, రెడింటిగ్రేటివ్ స్మృతి, స్వల్పకాలిక స్మృతి. దీనిని పెళ్లి రోజున తన జరిగినటువంటి గత అనుభవాలను అన్నిటినీ జప్తికి తెచ్చుకొని స్మృతిలో ఉన్నటువంటి పదాలను గుర్తుకు తెచ్చుకోవడాన్ని మనం రెడింటిగ్రేటివ్ స్మృతి అంటాము. ఒక వస్తువు లేదా సంఘటన వెనకాల ఉన్నటువంటి అనేక సంఘటనలు కూడా గుర్తుకు తెచ్చుకోవడం రెడింటిగ్రేటివ్ స్మృతి అంటామండి.
నెక్స్ట్ బిట్, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి 2 రోజుల్లో ఎంత శాతం మర్చిపోతాడు? 75, 72, 66, 79. ఆన్సర్ 72% 2 రోజుల్లో మర్చిపోతాడండి. గుర్తుంచుకోండి, 2 రోజుల్లో 72. మహేశ్వరి, పరమేశ్వరి, మల్లీశ్వరి, చాముండేశ్వరి ఇందిరాలలో ఇందిర బాగా గుర్తుండడం ఏ భావన? స్మృతి, వేర్పాటు, అవరోధం, దమనం. ఇక్కడ ఆన్సర్ వేర్పాటు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు చూసారా, మహేశ్వరి, పరమేశ్వరి, మల్లేశ్వరి, చాముండేశ్వరి, ఇందిరా అంటే వేర్పాటు. ఆడ్ మ్యాన్ అవుట్లో వేరేయాలంతే, దీన్ని వేర్పాటు. నెక్స్ట్ పెట్టండి 63వది, ఆర్కిమిడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చూసి గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ నిష్క్రియాత్మక స్మృతి. ఇదేంటి సార్ ప్రయోగాత్మకంగా ఉంది కదా, ఎందుకని నిష్క్రియాత్మక స్మృతి అంటే? ప్రయోగాత్మకంగా చేసి కాదండి, చూసి అండి, కాబట్టి నిష్క్రియాత్మక స్మృతి. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి, బాల్యమిత్రులొకరు కనిపించినప్పుడు తమ బాల్యానికి సంబంధించిన అంశాలన్నీ ప్రయత్నం లేకుండానే గుర్తుకు రావడాన్ని ఏమంటారు? నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ నిష్క్రియాత్మక స్మృతి. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం నిష్క్రియాత్మక స్మృతి. అదేవిధంగా రెడెంటిగ్రేటివ్ స్మృతి. 65వ బిట్ అండి, 65వ బిట్, కొత్తగా నేర్చుకున్న విషయాలు ముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణ అవరోధించుటను ఏమంటారు? దమనం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, ఏది కాదు. ఆన్సర్ తిరోగమన అవరోధం. తిరోగమన అవరోధం. కొత్త టు పాత తిరోగమన, పాత టు కొత్త పురోగమన. ఓకేనండి. చార్మినార్ చూడగానే దాని వెనుక దాగి ఉన్నటువంటి ప్లేగ్ వ్యాధి అంతం కావడంతో నిర్మించిన చిహ్నం అని గుర్తుకు రావడం ఏ స్మృతి? నిష్క్రియాత్మక స్మృతి, రెడెంటిగ్రేటివ్ స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి. ఇందాక చెప్పాను, ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు దాని వెనకాల జరిగిన సంఘటనలు కూడా అనేకం గుర్తు రావడాన్ని రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటారని చెప్పాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి అప్లికేషన్ బిట్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ యొక్క డిఎస్సిలో. మరి డిఎస్సిలో టెట్ మాత్రంలా ఉండదండి. ఎందు గురించి అంటే అప్లికేషన్ మీద చాలా గట్టిగా పడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి, ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు? కోహిలర్, స్కిన్నర్, బండూరా, వర్ధిమార్. ఆన్సర్ స్కిన్నర్. ఏంటండి, స్పిన్నర్ కాదండి, స్కిన్నర్. టెక్నాలజీని బాగా వాడాడు దేనిలోని? టీచింగ్లో స్కిన్నర్ గారు టెక్నాలజీని వాడారు. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ స్కిన్నర్. స్పిన్ వేసి టెక్నాలజీని లాగాడు అనమాట జాగ్రత్తగా. ఓకేనండి. నెక్స్ట్ 68వ బిట్టు, అంతర్గత ప్రేరణకు సంబంధించి సరైనది ఏది? ధనార్జన కోసం క్రికెట్ ఆడడం, వివిధ ప్రదేశాలను చూచుటకు క్రికెట్ ఆడడం, వరద బాధితుల సహాయం కోసం క్రికెట్ ఆడటం, ఆనందం కోసం క్రికెట్ ఆడటం. ఆన్సర్ ధనార్జన కోసం క్రికెట్ ఆడటం. ఇది అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ బిట్ అండి, 69వ బిట్, మెదడులో సంకేత రూపంలో భద్రపరిచినటువంటి ఎన్గ్రామ్లలో సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు? రిట్రీవల్, డీకోడ్, ఎన్కోడింగ్, ధారణ. ఆన్సర్ రిట్రీవల్.
రీ అంటే మరలా, పునరుత్పత్తి, తిరిగి, మరలా, రిట్రీవల్. ఓకేనండి. 71 చూద్దామండి. వ్యతిరేక బదలాయింపు దేనికి మరో పేరుగా పిలుస్తారు? పునరభ్యసనం, పునఃస్మరణ, పొదుపు పద్ధతి, పురోగమన అవరోధం. ఆన్సర్ పురోగమన అవరోధానికి మరో పేరుగా మనం పిలుస్తాము. దేనండి? వ్యతిరేక బదలాయింపు, వ్యతిరేక పురోగమన. ఓకేనండి. క్రింది వానిలో సరికాని జత ఏమిటి? హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం, హామిల్టన్ టాచిస్టోస్కోప్, హెప్పింగ్హౌస్ మెమొరీ డ్రమ్, గాల్టన్ అబ్జర్వేషన్ డోమ్. ఇక్కడ క్రింది వాటిలో సరికాని జత గాల్టన్ అబ్జర్వేషన్ డోమ్, ఇది సరికాని జత. నెక్స్ట్ పెట్టండి. ఒప్పులను మొత్తంలో భాగించి 100తో గుణిస్తే వచ్చే సూత్రం ఏమిటి? పొదుపు గణన, గుర్తింపు గణన, ధారణ గణన, ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ గుర్తింపు గణన. గుర్తింపు గణన. ఒప్పులను మొత్తంలో భాగించి 100తో గుణిస్తే వచ్చే సూత్రం గుర్తింపు గణన. నెక్స్ట్ పెట్టండి. 73వది. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప. పద్యాన్ని ప్రవళిక అర్థం తెలియకపోయినా చక్కగా వేగంగా పాడగలుగుతుంది. ఇది ఏ స్మృతికి ఉదాహరణ? తార్కిక స్మృతి, బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఆన్సర్ ఇది పద్యం రైమ్ కదండి, బట్టి స్మృతి. 74 పెట్టండి. వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధనా ప్రేరణ అని అన్నదెవరు? ఇర్వింగ్, మెక్క్లెలాండ్, ఆట్కిన్సన్, మెక్క్లెలాండ్, అండర్సన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇర్వింగ్. ఇర్వింగ్. సాధనా ప్రేరణ ఇర్వింగ్. నెక్స్ట్ పెట్టండి. 75 పెట్టు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల చేత ప్రతిరోజు ఎక్కాలు, పద్యాలు వల్లె వేయడం అన్నది ఏ రకమైన స్మృతి? ఇందాక ఆన్సర్ చెప్పుకున్నాము, మళ్ళీ ఆప్షన్స్ ఎందుకు? బట్టి స్మృతి. నెక్స్ట్ పెట్టండి. తల్లిదండ్రుల నుండి, భార్య నుండి, అక్క చెల్లెళ్ళ నుండి ప్రేమను పొందాలనుకోవడం మాస్లో ప్రకారం ఈ అవసరానికి చెందింది. ప్రేమను పొందాలనుకోవడం ఎవరి ప్రకారం? మాస్లో ప్రకారం. ఏ అవసరాల్లో చూద్దామండి. రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు, ప్రేమ సంబంధ అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు. ఇక్కడ క్వశ్చన్లోనూ ప్రేమ ఉంది, ఆన్సర్లోనూ ప్రేమ ఉంది. అదేనండి ప్రేమ. 76వది ప్రేమ. ఓకేనండి. 77వ చూద్దామండి. న్యూటన్ 2వ గమన సూత్రమును బంతిని గోడకు విసిరి ప్రయోగాత్మకంగా చేసి గుర్తుంచుకోవడం. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఒక ప్రయోగాన్ని చేశాడు అంటే ఆప్షన్స్ అన్ని చదవక్కర్లేదు. ఆన్సర్ క్రియాత్మక స్మృతి. 78వ బిట్ చూద్దామండి. స్మృతిని పెంపొందించే అంశం కానిది ఏమిటి? కొండ గుర్తులు స్మృతిని పెంపొందిస్తుందండి. ఎక్కువ సార్లు చదవడం స్మృతిని పెంపొందిస్తుంది. అతి అభ్యసనం అది కూడా స్మృతిని పెంపొందిస్తుంది. కానీ ఇదండి అవరోధ అభ్యసనం అనేది శృతిని పెంపొందించదు. నెక్స్ట్ అతి అభ్యసనం అనేది దీనికి దారి తీస్తుంది. సందిగ్ధతక, విస్తృతిక, స్మృతిక, తక్కువ ధారణక. ఆన్సర్ స్మృతికి దారి తీస్తుంది. అతి అభ్యసనము స్మృతికి దారి తీస్తుంది, అంటే గుర్తుంచుకోవడానికి దారి తీస్తుంది. నెక్స్ట్
మీరు ఎక్కువ చదివేస్తారనండి, తక్కువ సమయమే మనకిచ్చారు. మరి స్మృతి ఎక్కువైపోద్ది కదా! అతి అభ్యాసం స్మృతికి దారితీస్తది. మీకు అంత ఎక్కువ స్మృతి అవసరం లేదని మనకు తెలిసిపోయింది. అందుకే 15 రోజులు ఇచ్చాడు. ఎక్కువ చదివకూడదని. 80వ బిట్ చూద్దామండి. విద్యార్థులు పరీక్షలలో జవాబును స్ఫురణకు తెచ్చేందుకు చేసే ప్రయత్నం. జవాబు అది గుర్తు రావడం లేదని గుర్తుకు తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నం. ఏ అప్రయత్న పునఃస్మరణ, ప్రయత్నపూర్వక పునఃస్మరణ, శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. ఆన్సర్ ప్రయత్నపూర్వక పునఃస్మరణ. ఆన్సర్ ఏంటండి? ప్రయత్నపూర్వక పునఃస్మరణ. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే, వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందు గురించి అంటే ఇలాంటి ఎన్నో వీడియోలు మీలాంటి యువతలకి వెళ్ళాలి, అందరికి ఉపయోగపడాలి అని ఎంతో కష్టించి చేస్తాం మీకోసమే, మీ ఆనందం కోసమే, మీరు మంచి భవిష్యత్తులో ఉండాలని. మరి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్. పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవడంలో దాగి ఉన్న భావన. డెజావు, ప్రయత్నపూర్వక విస్తృతి, శబ్ద ప్రమాణం, కన్సాలిడేషన్. ఆన్సర్ శబ్ద ప్రమాణం. సరిగ్గా చెప్పలేకపోతున్నాడు అంటే శబ్దాన్ని సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నాడు. శబ్ద ప్రమాణం. 82వ బిట్ అండి. ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చే విద్యార్థులను మర్చిపోయి సరిగా రాని అప్పుడప్పుడు వచ్చే మిగిలిన విద్యార్థులను బాగా గుర్తుంచుకోవడం. ఆప్షన్ చూద్దామండి. వాన్ రెస్టార్ట్ ప్రభావం, దమనం, కన్సాలిడేషన్, అవరోధం. ఆన్సర్ వాన్ రెస్టార్ట్ ప్రభావం. చూసారా, అన్నీ సక్రమంగా ఉన్నవాటి కాకుండా వ్యతిరేకంగా వేరుగా ఉన్నదాన్ని గుర్తుంచుకోవడమే వాన్ రెస్టార్ట్ ప్రభావం అని గత బిట్లో చెప్పుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలకు గల మరో పేరు కానిది. ఎన్గ్రామ్, న్యూరోగ్రామ్, వృత్తాకార చిహ్నాలు, ఎస్ఫెలోగ్రామ్. ఆన్సర్ ఎస్ఫెలోగ్రామ్. వృత్తాకార చిహ్నాలు కూడా స్మృతి చిహ్నాలకు మరో పేరే. ఎన్గ్రామ్, న్యూరోగ్రామ్ ఈ మూడు కూడా స్మృతి చిహ్నాలే, కానీ ఎన్ఫెలోగ్రాము కాదు. 84వ బిట్ అండి. అక్షరాల రూపంలోనూ అంకెల రూపాల్లోనూ పునఃస్మరణకు ఉపయోగించే టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టింది. ఇందాకే చెప్పుకున్నాము ఆల్రెడీ. బిట్ వేరే రూపంలో వచ్చి ఉండొచ్చు. ఆన్సర్ విలియం హామిల్టన్. 85వ బిట్ అండి. కథనాలు, ఆకృతులు, పునరుత్పాదక మీద ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవిజ్ఞానవేత్త. ఆన్సర్ ఏంటండి? బార్ట్లెట్. ఆన్సర్ బార్ట్లెట్. 86వది. గెస్టాల్ట్ అనునది ఏ భాషా పదం? లాటిన్, ఫ్రెంచ్, గ్రీక్, జర్మనీ. ఆన్సర్ ఫ్రెంచ్ భాషా పదము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రియాత్మక విస్తృతికి గల మరో పేరు. అమ్నీషియా, తిరోగమనం, దమనం, పురోగమనం. ఆన్సర్ క్రియాత్మకంగా మర్చిపోవడం, దమనం. 89వ బిట్ అండి. ఈ క్రింది వాటిలో మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం రెండవ అవసరం ఏది? భద్రత, ప్రేమ, అధికారం, ఆత్మ. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రేమ. ఆప్షన్ ఏ ప్రేమ. లాస్ట్ బిట్ అండి. 90వ బిట్టు. నేడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నిన్ననే రేపటి గురించి ఆలోచించాను అని చెప్పినది ఎవరు? నేడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నిన్ననే రేపటి గురించి ఆలోచించాను అని చెప్పినది ఎవరు? మేయర్, అబ్రహం, మైకేవర్, మేక్లిలాండ్. ఆన్సర్ ఆప్షన్ సి
మైకేవర్. ఆప్షన్ సి మైకేవర్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.